అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ వీడియోలో కొంచెం పాలకూర వచ్చింది. వర్షానికి అయితే కొంచెం కుళ్ళిపోయినట్టు అవుతుంది. మొత్తం ఎట్లా తీసుకోవాలో చూపిస్తాయి వీడియోలో. చూడండి, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, ఇంకా చూడండి ఇట్లా అవుతుంది. మొత్తం జర కుళ్ళిపోయినట్టు అవుతుంది. నేనేమంటే పెద్ద పెద్ద ఆకులు మాత్రమే తెంపుకుంటా కదా, ఇంకా ఇట్లా చిన్న చిన్న మళ్ళీ ఉన్నాయి, ఇట్లా అవుతున్నాయి. నేనేం చేస్తాను అంటే ఇప్పుడు మళ్ళీ అట్లా ఉంచితే కూడా ఇట్లా పూత వస్తుంది. చూడండి, ఇత్తులు వస్తున్నాయి. మళ్ళీ ఇట్లా ఇత్తులు వచ్చినాయంటే ఆకులు చిన్నగా అయిపోతాయి, రావన్నట్లు. నేను ఇప్పుడు మొత్తం తెంపుకుంటా. చూడండి, ఇట్లా మొత్తం మొత్తం కంప్లీట్ కట్ చేసుకుంటా. ఇంకా మనతో మస్తు ఉంది కదా అక్కడ పాలకూర కూడా, ఇట్లా కట్ చేస్తే కూడా మళ్ళీ మొత్తం కొత్తగా వస్తుంది అన్నట్లు. ఎండలు బాగా కొడితేనేమో మనం పెద్ద పెద్దదే ఆకులు కట్ చేసుకుంటాము, మళ్ళీ చిన్న ఆకులు పెద్దగా అవుతుంటాయి అన్నట్లు. చూడండి, మొత్తం ఇట్లా కట్ చేసుకుంటున్నా. పైన విత్తనాలు వచ్చినాయంటే మళ్ళీ ఆకులు కూడా చిన్నగా అయిపోతాయి, ఇంకా రావన్నట్లు. ఇట్లా వేరే గడ్డి ఉంటే కూడా తీసేసుకోవచ్చు. సంతోష్ అయితే పండుకున్నాడు, ఇంకా లేవలేదు. తొందరగా పని చేసుకొని నేనైతే వచ్చి పొద్దున్నే వీడియో తీయడానికి అవుతుంది. ఇంకా ఆయన లేచినంటే మళ్ళీ తోలుకరానికి అయితే లేదు, ఎందుకంటే జ్వరం వచ్చింది కదా సంతోష్కి. కొంచెం తగ్గింది, మంచిగానే ఉన్నాడు. ఇంకా వర్షం పడుతుంది, పైకి చల్లగా తోలుకరావద్దని ఆయన తోలుకొస్తలేను. చూడండి ఎంత బాగా వస్తుంది, పాలకూర అయితే మంచిగా వస్తుంది. చూడండి, తులసి మొక్కలు ఏంటో ములిసాయి. చూడండి, ఇట్లా మొత్తం మనం కట్ చేసుకున్నామంటే ఏమన్నా పురుగు ఇట్లా ఉన్నా కూడా పోతుంది. మనం తర్వాత అది మంచిగా నీట్గా ఆకాకు తీసుకొని చూసుకోవచ్చు. పురుగులు ఉంటే కూడా తెలుస్తుంది మనకు, ఆకును అనేది తినేస్తుంటాయి కదా, పురుగు ఉందని తెలిసిపోతుంది. పురుగు అయితే ఏం లేదు. చూడండి, ఇట్లా కింద ఉంటుంది కదా, మనం పెద్ద పెద్ద ఆకు తెంపుకున్న తర్వాత ఇదన్నీ మురిగిపోతుంది అన్నట్లు. అందుకోసమే మొత్తం కట్ చేస్తున్నా. నేను ఎప్పుడు ఇట్లా కట్ చేయను, ఈ వర్షాలు ఉన్నందుకు మాత్రమే ఇట్లా కట్ చేస్తున్నా. కొంచెం నిండుగానే ఉంది కదా పాలకూర, ఇట్లా గాలి కొడుతుంది అన్నట్లు. మంచి గాలి కొట్టి మంచిగా చిగుర్లు వచ్చి ఇంక మంచి పెద్దగా అవుతుంది. మళ్ళీ మనకు ఒక 10 రోజులు కొంచెం లేట్ అవుతుంది అన్నట్లు ఇప్పుడు మనం తీసుకునికే. ఎందుకంటే మొత్తం తీసుకుంటున్నాం కదా, మనం పెద్ద పెద్ద ఆకులు తెంపుకుంటే మళ్ళీ వారం తిరగక ముందుకే మళ్ళీ మనకు ఆకులు వచ్చేస్తాయి. కానీ మొత్తం తీసుకుంటున్నాం కాబట్టి మొత్తం చిగుర్లు రావాలి కదా, ఒక 10 రోజులు 12 రోజులు అట్లా అవుతుంది. వర్షాలు ఉన్నాయి కాబట్టి తొందరగానే వస్తుంది, చల్లగా ఉంది కదా వాతావరణం కూడా. ఇట్లా మొత్తం నీట్గా తీసుకుంటున్నా. చూడండి ఎంత బాగుంది. చూడండి, ఇట్లా మన ఆకుకూరలు మనం వండించుకొని తినాలి. చూడండి ఎంత బాగుంటుంది. తోటకూర అయితే పోయాలి, టైం ఉండలేదు పోయనికే. సంతోష్ పైకి వస్తలేడు. పోసినా తీసుకున్నా కానీ ఇంకా ఖాళీ అయినాయి. కూలర్ ట్రబ్బులు ఖాళీ ఉన్నాయి, 4 ట్రబ్బులు ఖాళీ ఉన్నాయి, పోసుకోవాలి. మనం గడ్డికి వస్తాం కదా, అట్లా చేస్తున్నాం. చూడండి, మొత్తం కట్ చేస్తున్నాం. మనకు అమ్మే వాళ్ళు కూడా ఇట్లే కట్ చేస్తారు. చూడండి, ఇట్లే కట్ చేసి ఈరిగే పోస్తారు, మళ్ళీ వారం రోజుల వరకు మంచిగా వస్తుంది అన్నట్లు. మొత్తం ఇట్లనే కట్ చేస్తారు. వాళ్ళు ఆకాకు తెంపుకుంటే ఏడ ఉంటారు, ఇంకా ఇట్లా మొత్తం కట్ చేస్తారు. కట్ చేసి ఈరిగే తల్లితే మళ్ళీ వారం రోజుల వరకు మంచిగా వస్తుంది. ఎందుకంటే నేను చేస్తుంటాం కదా, మాకు తెలుసు. ఇట్లా మొత్తం కొడవలు తీసుకొని కోస్తుంటాం అన్నట్టు, కోసి కట్టలు కట్టి అమ్ముతుంటుంది. నేను చిన్నప్పుడు చేసినాం కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఏ మందులు ఏమి వేయం కదా, మనము ఎరువులే కదా. ఎరువు కిచెన్ వేస్టే కదా, కొంచెం లేట్ అవుతుంది రానికి. మనకు వాళ్ళకు వారం రోజులకు వచ్చిందంటే మనకు 15 రోజులు పడుతుండొచ్చు. చూడండి, ఇంత నీట్గా చేసుకున్నాం కదా. ఇట్లా ఇంకేమైనా గడ్డి ఉంటే ఇప్పుడు కనిపిస్తుంది అన్నట్లు మనకు. చూడండి, చెట్లు వేరే ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసుకోవాలి. కొంచెం తొందరనే చేసుకుంటున్నా, ఎందుకంటే సంతోష్ పండుకున్నాడు కదా. మళ్ళీ సంతోష్ దగ్గర కూడా ఒక మనిషి ఉండాలి. వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్న ఇంకా పోలేడు. పండుకుంటే మళ్ళీ ఎప్పుడు లేస్తాడో తెలియదు, కిందికి వస్తాడు, కింద పడతాడని ఒక మనిషి ఉండాలన్నట్లు. ఇక్కడ చూడండి, దీనికి గాలి కొడతలేదు. కొంచెం వంకాయ మంటలు కూడా ఇట్లా కట్ చేస్తా.
ఇక్కడ చూడండి వంకాయలు కూడా మంచిగా అవుతున్నాయి చూడండి, మనకు నల్ల వంకాయలు. ఇక్కడ నల్ల వంకాయలు అవుతున్నాయి, దొండకాయలు అవుతున్నాయి, అక్కడ తెల్ల వంకాయలు కూడా అవుతున్నాయి చూడండి. అక్కడ సైడుకు మంచిగా కూరగాయలు అయితే మంచిగా వస్తాయి, అంతా పూత వస్తుంది. చూడండి ఇవి ఇట్లా తీసుకుంటా, ఇంకొక ఆకు తీసుకుంటా, కొంచెం ఇది గాలి కొడుతుందని ఇక్కడ కూడా చూడండి ఇట్లా తీసేస్తామంటే. ఇక్కడ చూడండి బెండకాయలు ఉన్నాయి, కొన్ని బెండకాయలు తింటున్నాం అట్లనే. మళ్ళీ కొంచెం లేట్ అయినామంటే ముదిరిపోతాయి ఇవి. ఇక్కడ చూడండి ఇవి ముదిరింది, ఇది ఈ బెండకాయలు తొందరగా ముదిరిపోతాయి. వేరే అంటే కొంచెం లేట్ అయినా కూడా ఉంటాయి, కానీ తొందరగా ముదిరిపోతే తొందరగా తీసుకోవాలి మనం. ఇది వచ్చినట్లే తీసుకొని పెట్టుకున్నామంటే ఒక 2 సార్లు తీసుకున్నాక వండుకుని సరిపోకుంటే 2 సార్లు తీసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ చూడండి ఇలా ఉంది, ఇంకొక బెండకాయలు ఉంది, ఫ్రెష్గా తినొచ్చు. తింటే చాలా బాగుంటాయి. మొన్న తెంపిన ఉన్నాయి, ఒక 1/2 కిలో వచ్చినాయి మొన్న కూడా. అవి ఇవి కలిపి చేసుకోవచ్చు అని ఇప్పుడు తెంపుతున్నాయి. ఇంకా ఇవన్నీ ఇన్ని అయితే వచ్చినాయి. ఇంకా చిక్కుడుకాయ ఉంది, దొండకాయలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే సరిపోతాయి మనకు. చూడండి టమాటా కాయలు కూడా ఇంత మంచిగా పట్టినాయి చూడండి. మొత్తం నేను కట్టెలు పెట్టేసిన నిన్న వచ్చి ఇట్లా మంచిగా కాయలు అయితే పడుతున్నాయి. ఇంకొకటి ఆనకాయ అవుతున్నాయి, ఇంకా చిక్కుడుకాయలు ఇవన్నీ మంచిగా అవుతున్నాయి మన తోటలో అయితే. కూరగాయలు అయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. చూసిండ్రు కదా నా ఆకుకూర ఎట్లా ఉందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కూరగాయలు ఎట్లా ఉన్నో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. సరేనండి, బాయ్.